భయ ఇప్పుడే చూశాను. సినిమా చాలా బాగుంది. అంటే సినిమా పరంగా చూసుకుంటే సినిమా అందరికీ నచ్చుతుంది అనమాట. అంటే పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరండి. ఇది బయోపిక్ కాబట్టి అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే రియల్గా ఉన్నాయా అంటే నేను అంతవరకు చూడలేదు. నాకు తెలిసింది కాస్త కోస్త తెలుసు. ఆ తెలిసిన దాని గురించి నేను మాట్లాడుతాను. సినిమా పరంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం ఉంది, మమ్మూటి గారి యాక్టింగ్ కూడా బాగుంది. దాంతోపాటు ఏంటంటే కొన్ని విజువల్స్ కూడా అంటే అవి డైలాగ్స్, ఎమోషనల్ రైడ్ అయితే జరిగింది సినిమాలోని, యాత్ర 2లోని. కాబట్టి అందరికీ నచ్చుతుంది. మీరు ఎవరూ మిస్ అవ్వద్దు. సినిమాని అయితే చూడండి. సినిమాని పాలిటిక్స్ వేరు, సినిమా వేరండి. ఇది ఏంటి, నేను విన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఏంటి ఏదైనా మాట ఎత్తే ఆ మాటకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే ఆ మాట మీద నిలబడే వ్యక్తి అంటే ఆయన గురించి మన అందరికీ తెలుసు. అపోజిషన్ పార్టీలు కూడా ఆయన గురించి చాలా గొప్పతనం చెప్పుకుంది. సో తర్వాత ఇప్పుడు జరిగిన ఈ పాలిటిక్స్లో ఏంటంటే మరి అవకతవకాలు, ప్యాకేజీలని ఏవో అవుతున్నారు. సో పాలిటిక్స్కి ఇది వేరు, పాలిటిక్స్ వేరు డెఫినెట్లీ. అంటే డైలాగ్ రావు. ఒకసారి వన్ టైం వాచబుల్గా మనం చూసి ఇలా క్లాప్స్ కొట్టగలం కానీ ఎమోషనల్ ఫీల్ అవ్వగానే ఎవ్రీ డైలాగ్ అంటే మనకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అంతే. కానీ సినిమా పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి షర్మిలక్క కనిపించలేదు, రోజాక్క కనిపించలేదు. అది ఎందుకు కనిపించలేదో నాకు ఇప్పుడు అర్థం కాలేదు. అంటే జగన్ గారు ఆల్రెడీ ముందే తెలుసా షర్మిలక్క గారు ఇలాగా విడిపోతారనేసి, లేకపోతే ఏంటి ఈ షూట్ కూడా ఇప్పుడు అవ్వలేదు. ఎప్పుడో ఎన్నో ఒక 7, 8 నెలలు 9 నెలల ముందు అయ్యింది షూట్ ఇది. సో అది సినిమా పరంగా అయితే మమ్మూటి గారు చించేశారండి. సినిమానే చూడండి. పాలిటిక్స్ వేరు, సినిమా వేరు, ఇంకంతే. జగన్ గారి క్యారెక్టర్ అంటే మన సినిమా పరంగానే మనం చూసుకోవచ్చండి. మరి మీద పరంగా మనకి అది తెలీదు అంతే. డాక్యుమెంటరీ కాబట్టి అన్ని నిజాలే ఉంటాయి, అన్నీ తీస్తారు. సినిమాలో కూడా ఎవరిని కించపరచలేదండి. దాని వరకుగా ఇట్స్ ట్రూ అనమాట. సో సినిమాలోనే చూడండి. పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. మీకు నచ్చిన వాళ్ళు మీరు ఓటేసుకోండి, అది సెపరేటు. కానీ ఎలక్షన్ ముందు రిలీజ్ అయింది కాబట్టి చాలామంది కొన్ని విషయాలు తెలియదు కదా, అది సినిమా రూపంలో చూపించడానికి ట్రై చేశారు అంతే, అంత మించి ఇంకేం లేదు. ఓటింగ్ మీద ఇంపాక్ట్ అంటే ఎవరైతే ఇప్పుడు జగన్ గారు డివోట్స్ ఉంటారో ఆయనకి ఇది సినిమా అంకితం ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసినా సరే వాళ్ళ డివోట్స్ కదా అంకితం. మన చంద్రబాబు నాయుడు గారు ఎవరి సినిమా ఆల్దే అండి, ఎవరి సినిమాకి ఆడలే రారాజు అంతే. సో మనం చూసే ఆడియన్స్ రివ్యూస్ కాబట్టి రివ్యూస్ ఇవ్వడం వరకే మా వంతు అంతే. పాలిటిక్స్ మనకు తెలియదు, అవి మనం సపరేట్గా పొలిటికల్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.